ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నటువంటి సామెత. ఇంకా ఎన్నికలు అయిపోయినాయి అంతే. మా ఎగ్జిట్ పోల్ సర్వేలు లేదు, అసలు సర్వేలు లేవు, ఏది అసలు రిజల్ట్ లేదు. ఈలోపు ఎవరి అంచనాలు వాళ్ళయ్యాయి. తెలుగుదేశం 140 దాటుతుంది అనుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 దాటుతుంది అనుకుంటుంది. 80% పోలింగ్ అన్నటువంటి దాని మీద లెక్కల కథలు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈలోపుగా ప్రమాణ స్వీకారానికి కూడా మేము త్వరలో ముహూర్తం ఖరారు చేస్తామని చెప్పి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసినప్పుడు బొత్స సత్యనారాయణ ఆ లెక్క అనౌన్స్ చేశారు. వచ్చే నెల 9న అంటే 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. 9వ తారీఖున విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. మళ్ళీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మా సర్వేలో మా లెక్కలో తేలింది. మా లక్ష్యం 175 సీట్లకు చేరువుగా వస్తున్నాం. రాజకీయాల్లో జగన్ ట్రెండ్ సెట్ చేశారు. ఓడిపోతామనే అసహనంతో టీడీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మా నేత పిలిపిస్తే ఒక్క నిమిషంలో అంతా మారిపోతుంది అంటే మేము కూడా రక్తపాతం సృష్టిస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ పిలుపునివ్వక్కర్లేదు, ఇప్పటికే రక్తపాతాలు నడుస్తున్నాయి.